సో వివో నుంచి అయితే మరో మొబైల్ అయితే రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి వివో V40e 5G మొబైల్ అయితే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. అంటే 20 సెప్టెంబర్ అయితే లాంచ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ వివో V40 సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ అయితే సపరేట్ గా లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు మనము. దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే 6.77 ఇంచెస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లేకి పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2392 × 1080 పిక్సెల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ మొబైల్ ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ర్యామ్ చూసుకున్నట్టయితే ఒకటే వేరియంట్ ఉందన్నమాట, 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 2 వేరియంట్స్ ఉంది, 128GB అలాగే 256GB ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే UFS 2.2 స్టోరేజ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది, ఓకేనా. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నాకు నచ్చింది ఫ్రంట్ కెమెరా, బ్యాక్ ఉంటుంది అది మెయిన్ కెమెరా తప్ప మిగతా అయితే ఏం నచ్చలేదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది విత్ ఆటో ఫోకసింగ్ తో వస్తుంది. ఇది ఒక మంచి మూవ్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా ఎక్కువనే ఉందని చెప్పుకోవచ్చు, బట్ ఇక పర్లేదు. ఇది V సిరీస్ అంటే ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ కాబట్టి, ఓకేనా. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది, అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. అలాగే ఔరా LED ఫ్లాష్ ఉంటుంది అని చెప్తున్నారు. సో నైట్ పూట ముఖ్యంగా ఈ ఫ్లాష్ లైట్ ఉంటే ఏంటంటే మీకు ఫొటోస్ కూడా మంచిగా తీసుకోవచ్చు అనమాట. ఫొటోస్కి అయితే ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. ఇక ఈ మొబైల్కి అంటే అడిషనల్గా ఇచ్చిన ఫ్యూచర్స్ ఏంటో ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాము. Android 14 మీద వస్తుంది, Fun Touch OS 14 మీద వస్తుంది. ఈ మొబైల్కి ఏంటంటే ఇప్పుడు Android 14 మీద ఉంది కదా, 15, 16, 17 అంటే 3 years అయితే మీకు Android అప్డేట్స్ ఇస్తారంట. 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే డ్యూయల్ సిమ్స్ తో వస్తుంది అనమాట, అంటే 5G కూడా సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 ఉంది, సపోర్ట్ ఉంది. USB Type-C తో అయితే రావడం జరుగుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 7.49 mm థిన్ ఉంటుంది. 183 grams వెయిట్ ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే IP64 రేటింగ్ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 28,999 రూపాయలు పెట్టారు. అలాగే 8GB 256GB మోడల్ ఉంటుంది కదా, దాని ప్రైస్ చూసుకున్నట్టయితే 30,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. సేల్ చూసుకున్నట్టయితే 2 అక్టోబర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కొనాలనుకున్న వాళ్ళు వివో ఇండియా వెబ్సైట్ అలాగే ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడ మీకు వీళ్ళు ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అంటే 10% అయితే అడిషనల్ డిస్కౌంట్ వస్తుందంట. ఇక్కడ బ్యాంక్స్ విషయానికి వచ్చేసినట్లయితే HDFC అలాగే SBI బ్యాంక్ మీ దగ్గర ఏమైనా పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసినా కూడా మీకు 10% అయితే డిస్కౌంట్ వస్తుందట. లేదు మేము డైరెక్ట్ కొనాలి మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే నో కాస్ట్ EMI అయితే 6 months కూడా ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవైతే వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ అనమాట. ఇక కలర్స్ కూడా 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి రాయల్ బ్రౌజ్, ఇంకోటి మింట్ గ్రీన్. నాకైతే రాయల్ బ్రౌజ్ నచ్చింది. సో మీకు ఏ కలర్ నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.